ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏమిటి? దైవం ప్రేమ స్వరూపుడు. లవ్ ఈజ్ గాడ్ అంటారు. అంటే దైవమే ప్రేమ స్వరూపుడు. అటువంటి దైవం మన మీద కురిపించేటువంటి ప్రేమని మనము ఎంతో గొప్పగా తీసుకోవాలి. ప్రేమించాలి అందరినీ. ప్రేమించు పెద్దలని, పిల్లలని, దైవాన్ని. మన చుట్టుప్రక్కల వారిని కూడా ప్రేమించు. ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదు. సృష్టిలో అద్భుతమైనది ప్రేమతత్వం. భక్తునిపై దేవుని ప్రేమ అద్భుతం. బిడ్డలపై తల్లిదండ్రుల ప్రేమ అమోఘం. శిష్యులపై గురువుకున్నటువంటి ప్రేమ అతి మధురం. దైవం ప్రేమ స్వరూపుడు అంటారు. తీయనైనది ప్రేమ, తేనెలొలికేది ప్రేమ. దీనిని మించింది లేదు ఈ జగాన. మిత్రులైపోతారు శత్రువులు కూడా ఈ ప్రేమతో. ఈ ప్రేమ మంత్రాన్ని నిజాయితీగా పాటిస్తే మనకు శత్రువులు కూడా మిత్రులైపోతారు. అమ్మ ప్రేమ అమృతం, నాన్న ప్రేమ ఆపాత మధురం, గురువుల ప్రేమ అనిర్వచనీయం, సాక్షాత్తు దేవుని ప్రేమ చెప్పనలివి కానిది. జగమంతా నిండినది ప్రేమతో, అది లేని జగత్తును ఊహించుకోలేము కలలో కూడా. దైవమే ప్రేమ, ప్రేమే దైవం. అంటే ప్రేమ అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రకంగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ, గురువుల ప్రేమ, స్నేహితుల యొక్క అభిమానము, ఇలా ప్రేమ రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నది. కాబట్టే ఈ లోకమంతా సుఖ సంతోషాలతో గడపగలుగుతున్నారు. ఆ ప్రేమని పంచని నాడు శత్రువులు పెరిగిపోతారు, అరాచకం పెరిగిపోతుంది. ప్రేమతత్వాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఒకరినొకరు శత్రువులుగా భావిస్తే ఈ ప్రపంచమంతా శ్మశానంగా మారిపోతుంది. కాబట్టి సాటివారిని ప్రేమిద్దాం, సాటివారిని సేవిద్దాం, దీనులను హీనులను ప్రేమిద్దాం, వారి కనీస అవసరాలు తీర్చడానికి ప్రయత్నం చేద్దాం. ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ఈ ప్రేమతత్వాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటూ సాటివారిని ప్రేమిస్తూ గౌరవిస్తూ ముందుకు సాగిన నాడే మన జన్మధన్యం, మానవ జన్మధన్యం. ప్రతి చోట మనకి కనిపించే ప్రేమతత్వాన్ని సరిగా అర్థం చేసుకుంటూ, సృష్టి క్రమాన్ని అర్థం చేసుకుంటూ, భగవంతుని యొక్క లీలలను అర్థం చేసుకుంటూ, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకుంటూ ముందుకు సాగితేనే నిజమైన మానవ జాతికి నిజమైనటువంటి అర్థాన్ని తెలుసుకోగలుగుతారు. కాబట్టి నేటి కాలంలో ఈ ప్రేమ అనే పదానికి పెడర్థాలు తీసి దుర్మార్గపు ఆలోచనలతో చెడు మార్గాన పడుతున్నారు. కానీ ప్రేమ అనేది అతి మధురమైనటువంటి తత్వం. దాన్ని సరిగా అర్థం చేసుకుని నిజాయితీగా నిస్వార్థంగా ముందుకు వెళ్ళిన నాడే మానవ జన్మకి సార్థకత. ప్రపంచమంతా సుఖ సంతోషాలతో అన్యోన్యతా భావాలతో నిండి ఉంటుంది. లేనినాడు అంతా అరాచకమే.